ఈరోజు చాలామంది ట్యాక్స్ పేయర్స్‌కి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ మెసేజ్ అయితే పంపిస్తుంది. ఈ మెసేజ్ ఏం చెప్తుందంటే, మీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ రిస్క్ అసెస్‌మెంట్‌లో సెలెక్ట్ అయింది. లేదా ఏదైనా మిస్‌లీడింగ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. లేదా హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి చాలా మెసేజ్ అయితే పంపించారు. ఈ మెసేజ్ ద్వారా ఏం చెప్తున్నారంటే, మీ యొక్క ట్రాన్సాక్షన్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌లో ఏదో రిపోర్టింగ్ చేసిండ్రు లేదా రాంగ్‌గా రిపోర్టింగ్ చేసిండ్రు అని చెప్తున్నారు. తర్వాత దీనికి రిలేటెడ్‌గా గైడ్‌లైన్స్ అయితే ఇష్యూ చేసింది ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్. వాళ్ళేం చెప్తున్నారంటే, ఈ మెసేజ్ అన్ని జనరల్‌గానే పంపించారు. మీరేదైతే రిటర్న్ ఫైల్ చేశారో వెదర్ ఓల్డ్ రెజ్యూమ్ అవ్వచ్చు లేదా న్యూ రెజ్యూమ్ అవ్వచ్చు. దేంట్లో అయితే ఫైల్ చేశారో మీరు వెంటనే వెళ్ళి మీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌ని సెల్ఫ్ రివ్యూ చేసుకోండి. ఏదైనా మిస్‌లీడింగ్ ఇన్ఫర్మేషన్ లేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే వెళ్ళి కరెక్ట్ చేసి రివైజ్ రిటర్న్ ఫైల్ చేయండి అని చెప్తున్నారు. ఒకవేళ మీది జెన్యూన్ కేస్ అయితే అంటే మీ రిటర్న్ ఎటువంటి డిస్క్రిపెన్సీస్ లేకపోతే మీరు జస్ట్ ఈ మెసేజ్‌ని ఇగ్నోర్ చేయండి. ఆటోమేటిక్‌గా మీ రీఫండ్ అయితే ప్రాసెస్ అవుతుంది. ఈ రిటర్న్ అనేది మనం ఎప్పుడో జూలై, సెప్టెంబర్‌లో ఫైల్ చేస్తే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ 4-5 మంత్స్ హోల్డ్ చేసి, ఈ రోజు మనకి జనరల్ గైడ్‌లైన్స్ ఇచ్చి అన్నెసెసరీ పానిక్ అయితే క్రియేట్ చేస్తున్నారు టాక్స్ పేయర్స్ మధ్యలో. సో మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు గనుక ఈ మెసేజ్ రిసీవ్ చేసుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్నటువంటి సీఎని కన్సల్ట్ అయ్యి, ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకుంటే వెంటనే దాన్ని ఐడెంటిఫై చేసి 31 డిసెంబర్ 2025 లోపు రివైజ్ రిటర్న్ అయితే ఫైల్ చేయండి. ఒకవేళ మీరు జెన్యూన్‌గా రిటర్న్ ఫైల్ చేసుంటే ఈ మెసేజ్‌ని కంప్లీట్‌గా ఇగ్నోర్ చేయండి. స్లోగా మీ రిటర్న్ అనేది ప్రాసెస్ అవుతుంది. మీ రీఫండ్ అనేది వచ్చేస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ అయితే కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం ఫాలో ఫిన్‌ట్రాక్ ఇండియా. టు బీ ఇన్ ట్రాక్, ఫాలో ఫిన్‌ట్రాక్.